పట్టా భూమిని మరి జిందాల్ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా రేపల్లెలో అమృత్ 2.0 పథకం కింద 41.64 కోట్లతో అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రేపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, కూటమి నాయకులు పాల్గొన్నారు. मनोहितुं श्रीजातवेदोगागहिश्रियामः परिपातया सम्राजं च विराजं चाभिश्रेर्या च नो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखे प्रियावासकं सृजामसि ॐ उद्दीप्यस्वजातवेदोपघ्नन्वान् भवति चन्द्रबाबा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपाभायतनं वेद आयतनवान् भवति ध्रुवं ध्रुवेण हविषा तस्मै సిద్దిపేట జిల్లా గజ్వేల్ నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆర్యవేశ నాయకులతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య సందర్శించారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దాతల ముందుకు రావాలని కోరారు. ఆలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్నారు. వైశ్య భవనం పక్కన జరుగుతున్న ఈ నిర్మాణం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవేశ నాయకులు పాల్గొన్నారు. మంచి సహకారంతో ఈరోజు 24 మంది కూడా తన వంతు ఉన్న 2,18,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎన్సీ రాఘవన్ గారు అయితేనేమి, నందు సత్యనారాయణ అయితేనేమి, సంతోష్ అయితేనేమి, తోట భిక్షపతి గారు అయితేనేమి, సిద్ధి భిక్షపతి, కైలాస ప్రభాకర్ క్యాషియర్గా, మరియు తోట శేఖర్ గారు అందరి మంచి అభిప్రాయాలతో మంచిగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే 54 మందిని కూడా మనం నిర్ణయం చేసుకున్నట్టయితే 1 కోటి రూపాయల దాకా వస్తే కనీసం ముంగట అమ్మవారి గర్భగుడి తర్వాత స్లాబ్ అయినట్టయితే అమ్మవారి కూడా విగ్రహం కోసం మనం అందరం కలిసిపోయి విగ్రహ ప్రతిష్ట కూడా మార్చి లోపల చేసుకోవడానికి నిర్ణయం చేసినట్టు రాజమండ్రిలో మేము చర్చించిన తర్వాత ఈ యొక్క ట్రస్టీగా ఉండటానికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉండటానికి, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గుడి ప్రతిష్టాపనకు రంగం సిద్ధమవుతుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా వీటికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా అందరూ కూడా నెలలో ఒక ఉరవకొండ మండలం వెలగొండ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన గేటు విరిగిపడడంతో విద్యార్థి గాయపడిన ఘటనపై వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఏఐఎఫ్డిఎస్ నాయకులు స్పందించారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం, ఆర్థిక సాయం అందించాలని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై తక్షణ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇక పాఠశాలల భద్రతపై నిర్లక్ష్యం వహించరాదు అని నాయకులు హెచ్చరించారు. వెలుగొండ గ్రామంలో ఒక అబ్బాయికి పాఠశాల గేట్ విరిగి తలకు గాయం తగిలి దాదాపు 8 కుట్లు పడడంతో ఆ పిల్లోనికి తల తీవ్రంగా దెబ్బ తగిలింది. వెంటనే అవసరమైన వైద్యాన్ని అందించడంతో పాటు వెలుగొండ గ్రామ విద్యార్థి చంద్రాయుడు అనే విద్యార్థికి ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద అనేక పాఠశాలలలో 1000 కోట్లు వెచ్చించి మౌలిక వసతులు కల్పించడంతోనే కాకుండా నాణ్యమైన విద్య అందించడంలో అనేక ముందు అడుగులు వేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ వదిలేసి అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాలను గాలికి వదిలేస్తూ కార్పొరేట్ విద్యకు కొమ్ము కాస్తున్న ఈ వ్యవస్థను నిర్మూలించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాబోయే కాలంలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయని పక్షాన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆహార భద్రతా అధికారి సిహెచ్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి జి శ్రీరాములు ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజన పదార్థాలు, వంట సామాగ్రి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నట్లుగా తెలిపారు. నాణ్యత లోపాలు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఉన్నారు. ఎన్ని పడ్డా ఎగ్స్ ఎన్ని పడినా పడతా. తిరుపతి జిల్లా సతివేడి నియోజకవర్గంలోని నాగలాపురం, పిచ్చాటూరు మండలాల పరిధిలోని అరుణానది ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తులు తీవ్ర నిరసన తెలిపారు. అనుమతులు లేకుండా తమిళనాడు వాసులు వందలాది టిప్పర్లు, హిటాచీలతో ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. వాహనాలను అడ్డుకుని మా నది మేం కాపాడుకుంటామంటూ ఆందోళన చేపట్టారు. ఇక 3 నెలలుగా ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాట్లాడవద్దు వాళ్ళు మంచి మనం మంచి అది మొదట తెలుసుకోండి. ఏమని ఇచ్చారు? మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఉండదు. మైన్స్ డిపార్ట్మెంట్ లో బాలయ్య నాయకు వచ్చి మా మండలానికి తెలియాలా? తమిళనాడు నుంచి అంటున్నారు. ఎక్కడి నుంచి అని కూడా తెలియలేదు. అడిగితే ఎవరి పేరు చెప్పడం లేదు. నేదా ఎందుకున్నా అది గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడ ఇచ్చారు? ఆల్రెడీ వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పారు గవర్నమెంట్. చంద్రబాబు నారా చంద్రబాబు ఏం చెప్పారు? అందరికీ ఇసుక ఫ్రీ అని చెప్పారు. వీళ్ళు టిప్పర్లుగా దోసుకొని పోతున్నారు. ఇంకా ఎక్కడ పోతుంది ఇది? ఇంకా తమిళనాడుకి పోతుందని చెప్తా ఉంటారు. అది మాకు తెలియదు, మీరు చూడలేదు. ఇక్కడ ఇంకా ఈ నేపథ్యంలో హౌసింగ్ స్కీమ్ కూడా ఇంకా వదలలేదు. వదిలితే అప్పుడు ఇసుక అత్యవసరంగా ఉంటుంది. ఇసుక అవసరం లేదు, ఏదో కొంతమందికి అవసరం ఉంటుంది. దాంట్లో కావాలంటే ఎద్దుల బండ్లో ట్రాక్టర్లో తీసుకుని పోతారు, మాన్యువల్గా పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద యంత్రాలతో తీసుకుని పోతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్రీడా హబ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ చంద్రకళకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 560/16లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రీడల శాఖకు కేటాయించినప్పటికీ రికార్డుల మార్పు ఆలస్యమవుతుందన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఆర్డీఓ గారైన చంద్రకళ మేడం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కొరకై గజ్వేల్ ప్రాంతంలోని 560 సర్వే నంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల సమక్షంలో, ప్రతి క్రీడకు సంబంధించిన అందరి బాధ్యుల సమక్షంలో ఆ ల్యాండ్ డిమార్కేషన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు భూభారతిలో కూడా
మాకు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని కూడా సంబంధించిన శాఖను అంటే డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై ఆ పేరు మార్పిడి చేయవలసిందిగా ఈరోజు ఆర్డీఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా క్రికెట్ బాధ్యులు హరి గారు, అలాగే స్వామి గారు, అలాగే కబడ్డీ నుంచి శివకుమార్ గారు, అలాగే బ్యాడ్మింటన్ నుంచి మా వర్మన్న గారు, అలాగే వాలీబాల్ నుంచి రాజన్న గారు, అలాగే చెస్ క్యారమ్స్ మా ఎలియాస్ అన్న గారు, కనకయ్య గారు, అలాగే ప్రతి ఒక్కరి గజ్జుల్లో దాదాపు వేల మంది క్రీడాకారులు ప్రతిరోజు కూడా ఒక ప్రైవేట్ లైన్లో అంటే బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్, అతని కుమారుడు జిలానీని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కళాశాల కమిటీ సభ్యుడు హుసేన్ మృతి చెందగా ప్రిన్సిపల్ శేషయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక వివాదాలే ఘటనకు కారణమని డీఎస్పీ మహమ్మద్ మొయిన్ తెలియజేశారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. 12/6/26 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒక మర్డర్ జరిగింది. ఇది శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో ఈ మర్డర్ అనేది జరిగింది. దీనికి సంబంధించి మనం ఆ కేసు దర్యాప్తు భాగంగా ఈరోజు అందులో ఉన్న ముద్దాయిలు, ఆ మర్డర్కి సంబంధించిన ముద్దాయిలు షేక్ అబ్దుల్ సత్తార్, షేక్ జిలానీ అనే ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ అబ్దుల్ సత్తార్ అనే అతను ఈ గతంలో ఈ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్గా ఉన్నారు. అట్లాగే ఇతని కుమారుడు షేక్ జిలానీ అదే కాలేజీలో, ఐటీఐ కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కేసులో మృతి చెందింది షేక్ హుస్సేన్ సన్ ఆఫ్ లతీఫ్. ఈయన టంగుటూరు సంబంధించిన ప్రకాశం జిల్లా. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఏంటంటే 2008వ సంవత్సరంలో ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన షేక్ అబ్దుల్ సత్తార్ అనే అతను సత్తార్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా సీరియస్గా ఉండేటప్పుడు అక్కడ నుంచి విజయనగరం జిల్లా గజపతి నగరంలో హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకురాలు గంట్యాడ శ్రీదేవి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద అమర్నాథ్ ఫ్లెక్సీపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనమన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా హోంమంత్రిపై విమర్శలు అంగీకార యోగ్యం కాదని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు మన హోమ్ మినిస్టర్ అనిత్ గారిపై మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మాజీ మంత్రి అయ్యి ఆయన మాట్లాడాల్సిన మాటలు అవి కరెక్ట్ కాదు, వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేదనుకుంటే రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడాలి. అలా కాకుండా ఆవిడ మేకప్ వేసుకుంటారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా ఆవిడే మనకు చక్కగా కట్టుబొట్టు కూడా ఎంతో చక్కగా ఉంటుంది, పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. అలాంటి ఆవిడ్ని ఈరోజు ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తూ, అంతేకాకుండా ఆవిడని విమర్శించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా విమర్శించేటట్లు ఈరోజు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కనుక ఆయన ఈ విషయాలను వెనక్కి తీసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆయనకి క్షమించడం జరుగుతుంది. లేదనుకుంటే ఈ పోరాటం ఇక్కడితో ఆగకుండా మహిళలందరం కూడా తీవ్రంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో జాబ్ మేళా ఏర్పాటు చేయడంతో ఇప్పటి వరకు 6,500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. చిలకలూరుపేట ప్రతిపాటి గోడెన్స్లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల కోసం స్పెషల్ జాబ్ మేళా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నామన్నారు. 2,000 జాబ్స్ పైన యువతీ యువకులకు ఈ జాబ్ మేళాలో కేటాయించామన్నారు. చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఎస్ఎస్టీసీ ద్వారా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు.
గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది. అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మెగా జాబ్ మేళగా 2000 జాబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టడం జరిగింది. దీంతోపాటు జిల్లా మొత్తానికి కూడా 6500 ఈ గత 2 సంవత్సరంలో జాబ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వార్టర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా పెడుతున్నాము. దీంతోపాటు దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ జాబ్ మేళా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏపీఎస్ఎస్టీసీ ద్వారా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఎవరికి ఇక్కడ జాబ్స్ రాకపోయినా కూడా ఆ నైపుణ్యం పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాంట్లో వాళ్ళు రెజ్యూమే తయారు చేయడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం మరియు జాబ్ సీకర్ మరియు ఎంప్లాయర్ మ్యాచింగ్ కూడా ఆ పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ జాబ్ మేళాస్తో పాటు ఆన్లైన్ ప్రొవిజన్ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. జిల్లాలో ఉన్న జాబ్ సీకర్స్ అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలంలో దొంగలు రెచ్చిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను ఎత్తికెళ్లి నగదును దోచుకున్నారు. అనంతరం ఏటీఎం బాక్సును సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలో పడేసి తగలపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. బుక్కరాయ సముద్రంలోని ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాత్రి వేళల్లో ఏటీఎం యంత్రాన్ని పూర్తిగా తీసుకువెళ్లారు. అనంతరం సింగనమల మండలం ఆకిలేడు ప్రాంతానికి తీసుకువెళ్లి నగదు ఉన్న భాగాన్ని తెరిచేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. ఆధారాలను చెరిపివేసే ఉద్దేశంతో పెట్రోల్ పోసి ఏటీఎం బాక్సును తగలపెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో కాలిపోయిన ఏటీఎం భాగాలు, యంత్రం అవశేషాలు గుర్తించారు. ఈ చోరీలో ఇతర రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ముఠా ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు వర్షాకాలం పంటలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని మారుతి, వర్ష ట్రేడర్స్లకు యూరియా బస్తాలు రావడంతో రైతులు షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా విషయంలో రైతుల పడుతున్న కష్టాలకు ప్రభుత్వం యాప్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చిన లోడ్ కాస్త పూర్తిగా బుక్ కావడంతో స్మార్ట్ ఫోన్ లేని రైతులు యూరియా విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేక చిన్న ఫోన్ ఉన్న వారి పరిస్థితి ఏమిటి అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఆటో తీసుకుని వచ్చి యూరియా బస్తాలు తీసుకువెళ్లే వాళ్లమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతులకు యూరియా విషయంలో తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం యాప్ ద్వారా కాకుండా వేరే ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామం మాది చిన్న ఫోన్ ఉంది. నాకు పొద్దుగాల 6 గంటలకు వచ్చిన నేను చిన్న ఫోన్లలో బుక్ చేస్తలేరు. మా పరిస్థితి ఎట్లా మరి? నాకు పెద్ద ఫోన్ లేదు. ఇప్పటిదాకున్నా రావాని అంటుండ్రు. మా బ్యాగులు వద్దా, నేను పొలానికి ఎట్లా చల్లాలి, ఏం చేయాలి? ఆటో తీసుకొని పోయి వేసుకొచ్చుకునేటోళ్ళము. ఇప్పుడు ఇది అంతా తిరుగుడికి ఎండకు చచ్చిపోదు, మా బతుకుతుంటిమా ఎట్లా మరి? ఎటు తిరగాలి, నేనేం చేయాలి? అటువంటి వాళ్ళకు ఈ ఫోన్ తరపు కాకుండా వేరే అచ్చతట్టు చేస్తే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము, రైతులకు చూస్తాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని జీ కొత్తపల్లి గ్రామంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గోటు 40 డేస్ కార్యక్రమాన్ని చేపట్టారు. చదువు, ఉద్యోగాల కల్పనపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగాల సమైక్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మాదిగ మహిళా సంఘ నాయకులు, మాజీ సర్పంచ్ అచ్చియమ్మ, ప్రకాష్, గోరంట మాణిక్యం, దేవుడు, బాబు, నూకరత్నం, ఈశ్వరమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు. కానీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి కోరిక ఏంటంటే మన వాళ్ళందరూ చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. ఆయన ఒక నినాదంతోనే గ్రామాలలో ఈ విషయం చెప్పమన్నారు. ఎవరైతే పిల్లల మధ్యలో చదువు ఆపుతారో
ఎవరైతే ఇంకా చదువుకుంటున్నారో లేకపోతే ఇంకా చదువు కోసం ఎవరైతే సీట్ల కోసం వెతుకుతున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. ఎందుకంటే మనం ఏమీ ఇవ్వలేము, కానీ చదివిస్తే ఆ జీవితమే బాగుపడుతుంది. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఉద్యోగాలు ఏమి వస్తున్నాయి. కాబట్టి మనం వెనకడుగు వేయకుండా ఆయన వర్గీకరణ ఫలాలు సాధించారు కాబట్టి 30 సంవత్సరాల జాతి కోసం కష్టపడి ఆయనతో పాటు మనం ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా ఉండి మనం మన పిల్లలు చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఆ భవిష్యత్తు కొరకే ఆయన ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి ఒక విషయం చెప్పండి, మన వాళ్ళందరూ చదువుకోమని చెప్పండి, మనకు మిగతా వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఏమీ లేదు, చదువు ఒకటి ఐదు. మన అంబేద్కర్ కూడా ఏం చేశారు, చదువుకున్నారు, బోధించు చదువు బోధీకరించి సమీకరించి అని చెప్పేసి ఆయన నినాదం ఉంది. కాబట్టి మనం చదువుకుంటేనే మన అభివృద్ధి చెందుతాం, చదువుకోలేకపోతే మనం లేవు. కాబట్టి మన తరం అయిపోయింది. పిల్లలు కూడా మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, చదువుతానన్నాడు మనం చెయ్యతను అందించాలి. ఆదోని మున్సిపల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ను వైసీపీ పట్టణ ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పరిగెల నారాయణ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి సుధాకర్ అందించే సేవలు అభినందనీయమన్నారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మరింత ఎదగాలని, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో 52 అడుగుల గల ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినవదండ శంకర భారతీ స్వామి వారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో సహా అనేక మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడదాం ఎస్సీ గారు మాట్లాడతారు, అక్కడ ఎస్సీ గారు చెప్తారు, మీరు అందరూ డైరెక్ట్ డౌన్ కరో భాई डाउन 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 करो डाउन करो అన్ని కూడా అక్కడ దయచేసి గుంత దగ్గరికి ఎవరు రావద్దు. రావద్దంటే బాగానే ఉంది, కొంచెం మనం తప్పించాలి. ప్రతిష్టాయంగా ఉన్నది, దయచేసి అందరూ దూరం నుంచి నమస్కారం చేయండి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో 2 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సిరడంబుదురు బస్టాప్ వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న సూర్య, హరి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో వీరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మరొక నిందితుడు తరుణ్ పరారీలో ఉన్నాడని, గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా మీడియా చూస్తున్నారు, ఎస్పీ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాట్ సార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గాంజా పైన
ఈగల టీం అనే ఫామ్ చేసి ఈ గాంజాని రూట్ లెవెల్లో నుంచి అంటే కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళ కన్జ్యూమర్స్ని చెక్ చేయడం, కన్జ్యూమర్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాసుకోవడం, దాని ద్వారా వచ్చిన లీడింగ్ ద్వారా ఈరోజు మనం ఒక గాంజా కేసు నిన్న సత్యవేడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా కేసు రిజిస్టర్ చేయడండి. ఇదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ బాలకృష్ణాపురంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళు పూర్వీకులు ఎప్పుడో బాలకృష్ణాపురం నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అన్నానగర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ వివిధ నేరాలు పార్టిసిపేట్ చేసి దొంగతనాలు, రాబరీ, అటెండ్ మర్డర్ కేస్ మరియు రాబరీ, ఎక్స్టార్షన్ ఇంకా పలు విధాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి నగర బహిష్కరణ కాబట్టి ఇక్కడ వచ్చి తల రాసుకుంటున్నారు వీళ్ళు. దాని మీద మేము వాచ్ అండ్ సర్వేలెన్స్ పెట్టి వీళ్ళని నిన్న శ్రీనంబూరు బస్ స్టాప్ దగ్గరలో మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళు ఇక్కడ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ గాంజా అమ్మి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే యువకులకి గాంజా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి 2 కేజీలు 3 కేజీలు అలా తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్గా వీళ్ళకి అమ్మేసి దాని ద్వారా సొత్తు చేసుకొని ఆ డబ్బులతో విలాసాలకి అలవాటు పడి వీళ్ళు ఎంజాయ్కి అలవాటు పడి వీళ్ళు అక్రమ మార్గంలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.